హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ కల్కి 2898 ఏడీకి సంబంధించి 3 డేస్లలో 415 కోట్లు కొల్లగొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. మంచి వ్యూస్తోని, మంచి కలెక్షన్ పరంగా చూసుకుంటే మంచి కలెక్షన్స్తోని ముందుకు వెళ్తున్న ఈ సినిమా పైన ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. దేనిపైన అంటే ప్రభాస్తోని విజయ్ దేవరకొండ ఫైట్ చేయడం ఏంటి, విజయ్ దేవరకొండతో ప్రభాస్ ఫైట్ చేయడం ఏంటి. ఈవెన్ సినిమాకు వెళ్ళే ముందు కూడా చాలామందికి ఎవరికైతే లీక్స్ తెలిసాయో కర్ణుడు ప్రభాస్ అని, అర్జునుడు విజయ్ దేవరకొండ అని, వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఒక డల్ మూడ్తోనే వెళ్ళారు అని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, నేను కల్కి 2898 చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది. నాగ్ అశ్విన్ వరల్డ్లో నేను ఉన్నాను, నాగ్ అశ్విన్ ప్రపంచంలో నేను ఒక పాత్రగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రతి సినిమాలో నన్ను తీసుకోవడానికి లక్కీ చామని అంటూ ఉంటారు, కానీ నిజానికి ఆయన చేసిన మూవీస్లలో ఉండే స్క్రిప్ట్ని బట్టే ఆ సినిమా హైలైట్ అవుతుంది. నా వల్ల ఏం సినిమా హైలైట్ అవ్వలేదు. అండ్ అలాగే మీరు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు కర్ణుడిగా ప్రభాస్ని, విజయ్ దేవరకొండ అర్జునుడిగా చేస్తున్నాడు అని కాకుండా జస్ట్ నా పాత్రని మాత్రమే చూడండి, అలాగే ప్రభాస్ని ప్రభాస్లా కాకుండా కర్ణుడిలా చూడండి అని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఓవరాల్గా నాగ్ అశ్విన్ తన ప్రతి మూవీలో ఎవడే సుబ్రహ్మణ్యం, అలాగే మహానటి, ఇప్పుడు కల్కి 2898 ఏడీలో కూడా నాగ్ అశ్విన్ వాళ్ళిద్దరిని తీసుకోవడంతో, అటు మాలవిక నాయర్ని అలాగే ఇటు విజయ్ దేవరకొండని ఇద్దరిని తీసుకోవడంతో ప్రతి ఒక్కరికి ఆయనకు లక్కీ చామ్ అని అంటున్నారు. ఆల్రెడీ అశ్విని దత్కి సంబంధించి, అటు నాగశ్విన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, నాగశ్విన్కి అడిగిన ప్రతిసారి ఆయన చెప్పేది ఒకటి, ఎస్ నా ప్రతి సినిమాలో నేను విజయ్ దేవరకొండ హీరోగా ఉంటే ఓకే, లేకపోతే ఆయనకి ఏదో ఒక పాత్ర నేను ఖచ్చితంగా ఇస్తాను, ఆయన దాని నుంచి దూరంగా ఉండలేడు ఎప్పటికీ అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి మాట్లాడుతూ ఆయనకు నేను లక్కీ చామ్ కాదు, ఆయన సినిమాల్లో ఉండే స్క్రిప్ట్ బట్టి ఆయనకు మంచి ఫేమ్ అయితే వస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మీరు మాత్రం వెళ్ళినప్పుడు నన్ను విజయ్ దేవరకొండలా కాకుండా అర్జునుడిలా చూడండి, అలాగే ప్రభాస్ అన్నని ప్రభాస్లా కాకుండా కర్ణుడిలా మాత్రమే చూడండి, మా క్యారెక్టర్ని చూడండి, మా పేర్లను చూడకండి అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే అశ్విని దత్ మరియు ప్రియాంక దత్ ఇద్దరు కూడా ఫుల్ ప్రశంసలతో నింపేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి హైప్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఇంత మంచి హిట్ కొట్టిందంటే ఖచ్చితంగా సక్సెస్ దారిలోనే వెళ్తుంది అంటే మనం చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ పైన మీరేమనుకుంటున్నారు ఏంటనే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.